We will continue. So please remember, if you want to develop the art of advocacy, the first thing you have to note is you have to go for methodical preparation of a case. When you take up a case, normally people can fan up. When you take up a case, normally people give and if you infuse with so much of information, so it would be drawn into points. Point 1, point 2, point 3. ముందు నోట్ చేసుకోవాలి. So second is, please remember, essentiality and request as per requisitions. అంటే వాటిల్లో మనకి ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్ అని ఎసెన్షియల్ పాయింట్స్ ముందు నోట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దెన్ యూ హ్యావ్ టు లుక్ టు ది రిలవెంట్ ప్రొవిజన్ ఆఫ్ లా. ఇది ఏ లాకి అప్లై అవుతుంది అనేటువంటిది మనం సార్ట్అవుట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ మెథాడికల్ ప్రిపరేషన్. సింపుల్గా కేసు ఇచ్చారు తీసుకోవడం కాదు, తీసుకొచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఫాలో ఆల్ దీస్ థింగ్స్. దెన్ ప్లీజ్ రిమెంబర్, relevant provision of law, definitely you have to know. That's why we used to see advocates carrying the major criminal acts, IPC, CRPC, 3 ఒక బుక్లో ఉంటాయి. ప్రతి అడ్వకేట్ పట్టుకుని తిరిగాడు. ఈ కాలం లేదుగా, ఎవరు దగ్గర ఒకప్పుడు. ఎందుకంటే ఎవ్రీ టైమ్ యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ కర్సరీ గ్లాన్స్ ఆర్ లుక్ టు ది మెటీరియల్, ఏముంది చూసుకోవడానికి. సెక్షన్ మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి యూ హ్యావ్ టు లుక్ టు ది రెలవెంట్ ప్రొవిజన్ ఆఫ్ లా. ప్లీజ్ రిమెంబర్. దెన్ రీసెంట్ కేస్ లా, యూ హ్యావ్ టు సైట్ ద రీసెంట్ కేస్ లా. ఎప్పుడు అవుట్డేటెడ్ ఓవర్ రూల్ జడ్జ్మెంట్ కాకుండా రీసెంట్ కేస్ లా చిన్న పాయింట్ నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. దెన్ డెఫినెట్లీ యూజ్ ఆఫ్ ప్రెసిడెంట్స్, దే ఆర్ నెసెసరీ. యూ హ్యావ్ టు మెన్షన్ ది ప్రెసిడెంట్స్ ఆల్సో. ఈ కేసులో పాతకాలం ఇట్లా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 498 కేసు. సో వాట్ ఈస్ ద ప్రెసిడెంట్? అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. దేర్ ఇస్ డిలే ఇన్ ద ఎఫ్ఐఆర్, రిజిస్ట్రేషన్ చేయాలి, ఎఫ్ఐఆర్ లేట్ అయింది. Immediately you have to go for the president, called as Lalit Kumar versus state of UP, 2014 judgment. Likewise, presidents are always should be in your mind. అర్థమైందండి? సో ఇట్లాగా. దెన్ ద బెస్ట్ మేనర్ ఆఫ్ ఇక్కడ కేస్ లాస్కి వచ్చేటప్పటికే ద బెస్ట్ మేనర్ ఆఫ్ సైటింగ్ ఏ కేస్ లా ఇన్ ద కోర్ట్ ఈజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ స్టడీ, నాట్ రీడ్. యూ మస్ట్ స్టడీ ద కేస్ లా ఇన్ డీటెయిల్. మొట్టమొదటి మనం సైట్ అర్నేష్ కుమార్ నేను అన్నా అనుకోండి, అర్నేష్ కుమార్ కేసు ముందు నేను చదువుకోవాలి. ఎందుకంటే ఎంటైర్ కేస్ యూ కెనాట్ రీప్రొడ్యూస్. సో యూ హ్యావ్ టు డైజెస్ట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. కేసులో చదువుకొని యూ హ్యావ్ టు డైజెస్ట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు రిపీట్ ద సేమ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ read the case outside the court, then digest it, then pick up the relevant paras and place before the court, because court may not be able to find time to go through the entire judgment. Suppose మన అమరావతి జడ్జ్మెంట్ ఉంది, 307 pages. సో నెక్స్ట్ ఇంకో దాంట్లో సైట్ చేశారనుకోండి, will the judge be able to read all the 307? So you have to say, your honor, in para number 104 it is like this, 107 it is like this. So likewise you have to prepare, right? Otherwise what happens? It is a waste of time. Citing the case law is a waste of time. So please remember, you must study the case law, not read the case law. Reading the case law is different. Reading and others also. Study means with some object. You must be able to reproduce. Please remember, the advocate should remember the criticism can be made on the judgment. Please remember, this is an important point. You can comment on the judgment but not on the judge. So please remember, don't cast aspersions and allegations, aspersions to the regarding the integrity, fairness and ability of the judge. You can comment the judgment. This judgment is actually not up to the level, or judgment is perverted judgment, like that you can comment. The judge has not considered the following points. సో అంతేగాని బికాస్ ఆఫ్ హిజ్ జడ్జి ఒక క్యాస్ట్ కాబట్టి ఆ క్యాస్ట్ వల్ల చేశాను ఇట్లాంటివి మాట్లాడకూడదు. దెన్ యూ ఆల్ నో 7 lamps of advocacy. I need not reiterate, already we have discussed in length. So Justice ఎవరైనా అబాట్ ప్యారీ, he has propounded, he has mentioned the 7 lamps of advocacy. What are they? Honesty, courage, integrity or industry, wit, then eloquence or fluence, judgment and fellowship. All these qualities are must. Of course we have added, V.R. Krishna has added the so-called V. Krishna Swami here, I think he has added the tact, and I have added what? నేను కూడా చెప్పాను ఏంటది,
మళ్ళీ మీరే తెలుసుకోవాలి. ఇంకో ల్యాంప్ ఏంటయ్యా ట్యాక్టర్ తర్వాత పోయింది. సో ది అడ్వకేట్ షుడ్ స్టడీ లా and just not read it. Emphasis, please remember. He should have full acquaintance with the history, economic and sociological sciences. Because lawyer, he should know all the branches of other subjects also. Normally, as an advocate, as a criminal advocate, you have to read the so-called medical jurisprudence. At times, if in the case of misappropriation or breach of peace, yes, you must know the auditing, you must know the accountancy in cheating cases. For example, if you take up the case of the so-called అవ్వాసు సుబ్బారావు డబ్బులు కడతా అంతా బాండ్స్ తీసుకుని కట్టారండి. అవ్వాసు సుబ్బారావు వాళ్ళదండి, వెరీ పాపులర్ కేస్. అగ్రిగోల్డ్ కేస్, ఎస్, అగ్రిగోల్డ్ కేసులో మీకు అకౌంట్ తెలియకపోతే కెన్ యూ ఏబుల్ టు మేనేజ్? వెరీ వెరీ డిఫికల్ట్. So you have to manage this. So please remember, you should know the accountancy also. Therefore, you must be jack of all, right? And you must know international also, is it not? Even though we say international law is not law, you must have full command over the international law. You take the example of Harish K. Salve. Whenever Kulbhushan Jadhav, he was arrested, the court martial punished him for a death sentence. That is the approach of the International Court of Justice. He has picked up beautiful legal points and got the stay order on the death sentence of Kulbhushan Jadhav. So you must know the international law also. Then, that should be up to date. As an advocate, this is an important point. The advocate should not interrupt the judge when he speaks, and you should wait for the judge to conclude his comments, to complete his statement. Normally, some people are in the habit, they will answer the question in the middle itself. మనకి చాలామందికి అలవాటు ఉంటుంది. సో సహజంగా ఏంటంటే కొంతమంది ఏకసంధాగ్రాహులు, కొంతమంది స్పాంటేనిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మనం క్వశ్చన్ సగం అడిగేటప్పుడు కూడా అర్థం చేసుకొని రిప్లై చెప్తారు. కానీ జడ్జి గారి విషయంలో ఆయన ఏం అడుగుతున్నావో మనకు తెలియదు కదా. రాజుగారి భార్య మంచిది అనగానే రెండో చెడద అంటారు, అలా అనకూడదు. అలాగే జడ్జి గారు చెప్పేది మొట్టమొదటి మీరు వినాలి. విన్న తర్వాత హీ షుడ్ కన్సిడర్ ద క్వశ్చన్ అండ్ దెన్ గివ్ రిప్లై. ఆలోచించి కన్సిడర్ ద క్వశ్చన్. ఆయన ఏ సందర్భంగా ఈ మాట అడిగాడో తెలుసుకుని మాత్రమే రిప్లై ఇవ్వాలి. అంతేగాని ఏది పడితే మాట్లాడితే ఈ మే గెట్ అఫెండెడ్ ఆల్సో. అందుకని దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీస్ టు బికమ్ ఏ హైలీ సీజన్డ్ అడ్వకేట్. ఎందుకని అవతల ఆయన వినేది, ఆయన చెప్పేదాకా మీరు విన్నారనుకోండి, అతను కూడా సాటిస్ఫాక్షన్ చేసుకో, హీ హాజ్ హర్డ్, హీ హాజ్ పేషెంట్ హియరింగ్. అదే మధ్యలో ఎత్తుకున్నారనుకోండి, డెఫినెట్లీ హీ విల్ ఇన్వాల్వ్, హీ విల్ ట్రై టు కంబాట్ సో మెనీ అదర్ క్వశ్చన్స్ ఆల్సో. సహజంగా మీరు మంచిగా ఉన్నారనుకోండి బాగానే ఉంటుంది, ఏదో తేడా అనుకోండి టక్క క్వశ్చన్స్ వస్తాయి కదా. మీకు వైవాసిలో చూసి ఉంటారు, నాకు తెలియదంటే వదిలేస్తాం, తెలిసని ఏదో ఒకదానికోటి అతిలేదు ప్రయోగిస్తే టక క్వశ్చన్. అందుకని ప్లీజ్ వెయిట్ టిల్ ద జడ్జి కంప్లీట్స్ హిస్ పాయింట్, దెన్ యూ కెన్ కన్సిడర్ అండ్ రిప్లై. ఆలోచించి సమాధానం. ఎందుకంటే కొంతమంది జడ్జెస్ ఒక రకమైన ఆలోచన విధానంతో ఉంటారు, ఆడ మీకు అర్థమవుతుంది కాబట్టి దానికి సరిపోయేటట్టు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇస్ నథింగ్ బట్ కామన్ సెన్స్. ప్లీజ్ రిమెంబర్, ఏ హర్రీడ్ రిప్లై మే లీడ్ హిమ్ ఇన్ టు ట్రాప్ ఆల్సో. జడ్జి గారు ఒక్కోసారి అడిగినప్పుడు గబక్కన ఏదో మాట్లాడే అనుకోండి, అది కరెక్ట్ కాకపోతే యూఆర్ ట్రాప్డ్, ఏమైనా ఇది కూడా తెలియదు అంటారు. అందుకని యూ మస్ట్ కన్సిడర్. సో గబక్కన ఏది పడితే అది మాట్లాడకండి. జడ్జి గారు మాట్లాడిన తర్వాత వెయిట్ చేసి దెన్ యూ కెన్ గివ్ రిప్లై, రైట్? And please remember, an advocate should always cite the latest case law. అందుకని మీరు చదవాలి. Advocate should cite the latest case law. And please remember, you should focus on the particular point. మన పాయింట్ ఏదో దాని మీదే కేసు లా సైట్ చేసి ఆ పాయింట్ మీద చెప్పాలి. ఇన్స్టెడ్ ఆఫ్ సైటింగ్ నెంబర్ ఆఫ్ కేసు. కొంతమంది చూస్తున్నారు, గతంలో లాయర్లు ఉండేవారు, 100 కట్టలు పట్టుకొచ్చేవాళ్ళు, ఇన్ని జడ్జిమెంట్ చెప్తా ఉండేవాడు. అవన్నీ వేస్ట్ అండి. సబ్జెక్టును జడ్జ్మెంట్, మనకు అవసరం జడ్జ్మెంట్ 2 చెప్పినా చాలు, 10 అక్కర్లేదు. నంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద సబ్స్టెన్స్. అందుకని మీకు డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ గుర్తుందా? కాన్స్టిట్యూషన్లో వచ్చి ఉంటుంది కదా, డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్, మనం చదువుకోండి. సో కాబట్టి సబ్స్టెన్స్ మీద మోస్ట్ ఇంపార్టెంట్. సో అల్టిమేట్లీ ద ఫాలోయింగ్ టిప్స్, నేను కాదు వేరే రాసుకొచ్చాను. ద ఫాలోయింగ్ టిప్స్ ఆర్ గివెన్ బై జస్టిస్ R.C. Lahoti. R.C. Lahoti has given certain points.
What for? To become a successful advocate. Number one, work hard. So there is no other way for success except working hard. There is no road to success without hard work. Of course, luck should also favor you. Luck should definitely favor you. అందుకనే ఆనెస్టీలో చెప్పినట్టు మనకి ఇండస్ట్రీలో చెప్పినట్టు వర్క్ లైక్ ఏ హెర్మిట్, వర్క్ లైక్ ఏ హార్స్ అండ్ లీవ్ లైక్ ఏ హెర్మిట్ అనుకుంటా సామెత, అంతేనా? సో సాధు పొంగోళ్ళలాగా బతకండి, గుర్రంలాగా పంచండి. అండ్ ఆల్వేస్ యూ మస్ట్ వర్క్ హార్డ్, యూ మస్ట్ లివ్ ఇన్ ఏ సాధు వే. అండ్ సెకండ్, బీ ఫిజికల్లీ ఫిట్. సో అలాగే ఈశ్వరామని అక్కడికి వచ్చి ఇలా పడి ఉంటే ఉపయోగం ఉంటుందా? సో కాబట్టి అడ్వకేట్ మస్ట్ హ్యావ్ సౌండ్ ఫిజిక్ అండ్ మై హెల్తీ బాడీ. ఎందుకు? టు బేర్ ద బర్డన్ ఆఫ్ హయ్యర్ రెస్పాన్సిబిలిటీ అండ్ స్ట్రెస్. మీరు చూడండి, చాలామంది అడ్వకేట్స్కి స్ట్రెస్ వల్ల హార్ట్ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, జాండీస్, రకరకాల జబ్బులన్నీ వస్తాయి. జనరల్గా పోలీసు అధికారులు కొనుక్కునేవాడిని. సో లాయర్లు కూడా చాలామంది, ఎందుకంటే విపరీతమైన టెన్షన్. బెయిల్ పిటిషన్ ఒకరి దగ్గర 50,000 తీసుకుని మనం బెయిల్ పిటిషన్ వేస్తాం. జడ్జి గారు ఇష్టం, బెయిల్ ఇస్తారో తెలియదు. వీడు 100 సార్లు ఫోన్ చేస్తాడు, రాకపోయిందనుకో పరుగు పోద్ది, ఇంకా నెక్స్ట్ కేసులు రావు. సో ఆ టెన్షన్స్తో చాలామంది బీపీలు అయినా తెచ్చుకోకుండా బీ ఫిజికల్లీ ఫిట్. సో 70 ఏళ్ళు వచ్చినా నేనే ఎగ్జాంపుల్. ఐఎమ్ రన్నింగ్ 69 అనుకోండి, కానీ 68 or 69. సో ఫిజికల్లీ ఫిట్. లేకపోతే 4 ఈ వయసుకి ఏం చేయాలి? కర్ర పట్టుకుని పైకి ఎత్తుకుంటే అదే ఇట్ట తలకాయ ఉణుకుకోవాలి. లక్కీగా అదృష్టం బాగుంది. సో బీ ఫిజికల్లీ ఫిట్. దెన్ 3, వాల్యూ ద టైమ్. వాల్యుయేషన్, ఎస్ టైమ్, ఇట్ హ్యాస్ గాట్ సో మచ్ ఆఫ్ వాల్యూ. అందుకని డివైడ్ యువర్ రొటీన్ వర్క్ ఇంటూ డివిజన్. టైం ప్రకారం టైం బౌండ్గా చేసుకోండి. యూ మస్ట్ ఫైండ్ టైం ఫర్ యువర్ ఫ్యామిలీ. అందుకనే మామూలుగా పెద్ద పెద్ద అడ్వకేట్లు, బాగా బిజీ అడ్వకేట్లు ఏం చేస్తారంటే, దే యూస్ టు వేకప్ అరౌండ్ 5 to 6 ఎక్సర్సైజ్ కానీ, బ్రీదింగ్ కానీ, ప్రాణాయామం రకరకాలు చేసుకుని 6 o'clock దే యూస్ టు రెఫర్ టు ద జడ్జ్మెంట్. సార్ ఏం రాసుకోవాలో 6 to 7 రాసుకుంటారు. ఎందుకంటే ఆ టైంలో వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది, పైగా రాసుకునే మైండ్ బాగా పనిచేస్తుంది. 6 to 7 తర్వాత 7 to 8 పేపర్లు చదువుకోవడం, లేకపోతే మిగతా పిల్లలతో మాట్లాడి చేసుకుని 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఆఫీస్కి వచ్చేస్తారు. దెన్ అప్ టు 9:30 క్లయింట్స్ వాళ్ళతో రాసుకోవడం, రేపు కేసులు ఏంటి, మధ్యాహ్నం చేయాలి, జూనియర్స్ చెప్పడం అంతా అయిపోయిన తర్వాత 9:30కి బ్యాక్కి వెళ్ళిపోయి టిఫినో భోజనం తెలిసి భోజనం చేసేవాళ్ళు పాతకాలంలో. ఇప్పుడు పిల్లలు మీరంతా టిఫిన్ మధ్యాహ్నం వండి అంటే అన్నం కాబట్టి వచ్చేసిన తర్వాత 10:30 ప్రాంప్ట్గా 10:15 కల్లా వీళ్ళు కోర్టులో కూర్చుంటారు. గుమస్తా కట్టలు తీసుకొస్తే దాని మీద రకరకాల కోర్టులు తిరుగుతారు. సాయంత్రం సో మేబీ 3 o'clock or 4 o'clock వచ్చేసిన తర్వాత 4 to 6 దే టేక్ రెస్ట్. 6 o'clock వన్స్ ఐన్ గో బ్యాక్ టు ద 6 to 8 అనేది కామన్ టైం, ఇది క్లయింట్స్తో మాట్లాడే టైం. 8 తర్వాత మళ్ళీ రెఫరెన్స్ టు కేసెస్ 8 to 9 or 10 o'clock పరిస్థితిని బట్టి. 9 to 10 జనరల్గా ఫ్యామిలీ స్పేర్ చేసే టైం పెట్టుకుంటాం. సో దిస్ ఈజ్ రొటీన్ టైం. ఆదివారాలు ఎటు హాలిడే ఉంటుంది కాబట్టి ఆ రోజు పిల్లలతో సినిమాకి వెళ్ళొచ్చు. ఇలా యూ మస్ట్ గివ్ వాల్యూ టు ద టైం. లేకపోతే టైం డివైడ్ చేసుకోకపోతే చాలా కష్టమైంది. సో టాలెంట్ అండ్ విజ్డమ్ దే ఆర్ ఇంపార్టెంట్. ఎట్ ది సేమ్ టైం టైం హ్యాస్ టు బీ ప్రాపర్లీ యూటిలైజ్డ్. స్టడీకింత, అలాగే ప్రిపరేషన్కింత, అటెండెన్స్ ఆన్ ది అండ్ ఎవరు క్లయింట్స్కింత అని చెప్పి మీరు డివైడ్ చేసుకుంటేనే ఇట్స్ బెటర్. దెన్ ఆల్రెడీ ఇన్ ద బిగినింగ్ ఐ టోల్డ్ యూ, నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్. Knowledge of English is most important. No doubt, I support the vernacular of Telugu language 100%. మనకు మాతృభాష మీద ప్రేమ ఉండాలి. Advocate, definitely he should be efficient and proficient in local language or mother tongue. But they should not lag behind in English. Because English is the link language. English is the international language. There are so much beautiful judgments in English. So kabatti you should not lag behind in English. So I have seen I think about 4 or 5 years back, near my house there was a tuition center. I have seen some advocates, junior advocates who came to the lecturer and they used to learn English. నేను నా కళ్ళతో చూసా. సో కాబట్టి బెటర్ యూ లెర్న్ ఇంగ్లీష్. దెన్ రీడ్ ద లిటరేచర్. సో కాల్ ఇట్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ గాట్ సమ్ హాబీ. సో రీడ్ ద లిటరేచర్. ఎందుకని? డెఫినెట్లీ ఇట్ గివ్స్ విడ్త్ ఆఫ్ విజన్ ఆర్ విడ్త్ ఆఫ్ విజనం అన్నాం. ఎందుకంటే మేధో సంపత్తిని పెంచి బుక్స్ స్టడీ చేస్తే ఆటోమేటిక్గా మీకు విజ్డమ్, నాట్ ఇంటెలిజెన్స్, విజ్డమ్ పెరుగుతుంది. సమాజంలో ఏం జరుగుతుందో మనం ఏం చేయాలి, ఎందుకంటే సమాజంలో లాయర్ పాత్ర చాలా ఉంటుంది కదా. సో అండ్ ప్లీజ్ రీడ్ జ్యూరిస్ప్రుడెన్షియల్ థాట్స్. ఇప్పుడు నేను చెప్తున్న ఫైనల్ ఇయర్ వాళ్ళకి, మీరు సెకండ్ ఇయర్ ఉన్నారు కాబట్టి సెకండ్ ఇయర్ అయిపోయింది,
please read the jurisprudential thoughts. For example, if you go through Hans Kelsen's Pure Theory of Law, how beautifully he has written, లాలో మిగతా వాళ్ళకి చెత్త అవసరం ఉండకూడదు. Whereas Jeremy Bentham, utilitarian theory, law should give more pleasure and less pain to the community. So like that, jurisprudential thoughts. Very recent jurisprudential thought I told you. What is it? ఈ మధ్యకాలంలో చెప్పాను. ఈరోజు హిందూలో కూడా వచ్చింది, సీల్డ్ కవర్ జూరిస్ప్రుడెన్స్. గుర్తుందా ఎవరికన్నా? సీల్డ్ కవర్ సెకండ్ ఇయర్ వాళ్ళే, మీకే రాలేదా క్లాస్కి? చెప్పాను నేను సీల్డ్. సో ఇట్లా జ్యూరిస్ప్రుడెన్షియల్ థాట్స్ యూ మస్ట్ బి ఏబుల్ టు నో. దెన్ లీగల్ రీసెర్చ్ టాపిక్స్, కాలమ్స్ రాస్తారు, బ్లాగ్స్ కాలమ్స్, లీగల్ రీసెర్చ్, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నాయి ఎన్నో ఇంపార్టెంట్. దెన్ బయోగ్రఫీస్ ఆఫ్ ఎమినెంట్ జడ్జెస్, దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. హౌ హీ బికేమ్ ఎ సక్సెస్ఫుల్ లాయర్. రోహింటన్ నారిమన్, జస్టిస్ డివై చంద్రచూడ్. ఒకరోజు కాలా వాళ్ళు ఇంత ఎఫిషియెంట్గా చెప్పగలుగుతున్నారంటే, రోహింటన్ నావిరి కానీ మీరు కలిపితే ఒక 200 జడ్జిమెంట్లు టకా 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 చెప్పేస్తాడు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ఎలా వచ్చాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, రైల్లో ఎక్కడ తిరిగేవాడు, లోకల్ ట్రైన్లో బాంద్రా నుంచి ఎలా వచ్చాడు, వాళ్ళ నాయన లాయర్ అయినా సరే మరి నువ్వు జూనియర్ లాయర్ వేరే దగ్గరికి ఎందుకు చేరమని చెప్పాడు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ యూ విల్ లెర్న్. సో బయోగ్రఫీస్ అయితే కొంచెం మంచి పాయింట్లు అనేవి వస్తాయి, అంతేగాని సినిమా యాక్టర్ల బయోగ్రఫీ కాదయా బతిన బాలు. అబ్బే మనకు చదువు అప్పలేదండి, బ్యాక్ స్టూడెంట్ని, ఆడపిల్ల, ఈ సినిమా యాక్టర్లు ఎక్కువ అవి చెప్తుంటారు. అఫ్కోర్స్ వాళ్ళు కూడా చదువుకున్నారు కండి. అది కాకుండా చదువు గురించి బయోగ్రఫీ, eminent judges and lawyers also. Then knowledge of computers. So there is a separate topic on the computers. How computers will assist the lawyer. ఇప్పుడు చూడండి ఎంత ఈజీ అయిందో. ఒక జడ్జిమెంట్ కావాలంటే కట్, కాపీ, పేస్ట్ జడ్జి గారికి ఇచ్చేయచ్చు. ఒకప్పుడు మేము ఎంత ఇబ్బంది పడాం, ఆ పేజ్ ఎత్తుకుని దాంట్లో రాసుకుని రెలవెంట్ పేర రాసుకుని ఆ జడ్జిమెంట్ జిరాక్స్ స్టెన్స్లో తీసుకుని వెళ్ళేవాడు. ఇట్ హాస్ బికమ్ వెరీ ఈజీ. కంప్యూటర్స్ దే ఆర్ ప్లేయింగ్ డే టు డే helping to the advocates. They are playing a role, helping role. So definitely they are indispensable. Nowadays you cannot do anything without computers. Cell phone లేకుండా మనం బతకగలిగే రోజులు వచ్చినాయా? పోయింది. సో కాబట్టి it is indispensable. So please remember, advocates should learn the computers. చాలామంది ఉన్నా మాకేం కంప్యూటర్ రాదు, నాకైతే నిజంగా ఏమి రాదు, బట్ స్టిల్ యాజ్ యంగ్స్టర్స్ యూ మస్ట్ నో ద కంప్యూటర్. దెన్ డెవలప్ ఏ హాబీ. ఎందుకంటే మీకు రోజు ఇప్పుడు దాకా నేను చెప్పిన సుత్తి అంతా లేవండి, చదవండి, ప్రిపేర్ కండి, క్లయింట్తో మాట్లాడండి, నేను చెప్పాను. సో రోజు ఏ అయితే మైండ్ పోతుందో లేదు, కాబట్టి యూ మస్ట్ డెవలప్ ఏ హాబీ. హాబీ మేబీ పెయింటింగ్, మేబీ మ్యూజిక్, ఆర్ మేబీ గార్డెనింగ్, రకరకాలు ఉంటాయి. ఏదైనా ఒక హ్యాబీ. ఎందుకంటే నార్మల్గా మొనాటనీ, రోజు ఇదే వర్క్ అనుకోండి, హెడేక్, మొనాటనీ, విసుగు పుట్టుద్ది. కాబట్టి టు గెట్ రిడ్ ఆఫ్ ద మొనాటనీ బెటర్ యూ డెవలప్ ఏ హాబీ. దెన్ లుక్ స్మార్ట్. లుక్ స్మార్ట్, నాట్ బ్యూటిఫుల్. నేను బ్యూటిఫుల్ అంటలేదండి, లుక్ స్మార్ట్. మీరు చూడంగానే ఓహో ఇతను స్మార్ట్ గై అనిపించాలి, అంతేగాని గడ్డాలు పెంచుకుని జుట్టు జులపాలు పెంచుకుని దరిద్రమైన ఆకారంతో ఉంటే నోబడీ విల్ రెస్పెక్ట్ యూ. యూ మస్ట్ ఆల్వేస్ బీ స్మార్ట్, రైట్? ఏ ప్రొఫెషనల్ షుడ్ ట్రై టు లుక్ యాజ్ స్మార్ట్ యాజ్ హీ కెన్. లేదా నేను జుట్టుకు రంగేసుకేస్తానండి, నీకు తెల్ల జుట్టు వేస్తే ఆడాడు, ఎందుకు రంగేస్తారు? రంగేసుకుని కొంచెం నలుపుకుంటే స్మార్ట్నెస్ ఉంటుంది. అది తెల్ల జుట్టు చూడండి, నా చూడకూడదు చూడలేరు మీరు. సో యాజ్ స్మార్ట్ యాజ్ యూ కెన్, ఆల్వేస్ బేర్ ఏ స్మైల్, దిస్ ఇంపార్టెంట్. సో చిరునవ్వుతో ఇప్పుడు ఉన్నాడు, ఎందుకంటే చిరునవ్వు ఇట్స్ అన్ ఇండికేషన్ ఫర్ హ్యాపీనెస్. వచ్చేయండి కసురుకొని కస్తబుసమనే బదులు చిరునవ్వు చాలా వాటికి సమాధానం అవుతుంది. చిరునవ్వు వల్ల ఎదుటివాడికి మన మనసులో ఏముందో అర్థం కాదు. నవ్వుతుంటే ఓహో మనం చెప్పేదే కరెక్ట్ అనుకుంటాడు, లోపల మన కోపం ఉన్నా సరే. చిరునవ్వు చాలా మంది ఆల్వేస్ హ్యావ్ ఏ స్మైలింగ్ లుక్. ఎందుకంటే మీకు తెలియకపోవచ్చు, ద క్లయింట్ విల్ అసెస్ యూ ఇన్ ద ఫస్ట్ మీటింగ్ ఇట్ సెల్ఫ్. దిస్ ఈజ్ 100% కరెక్ట్. ఏమో అర్థమవుతుందా? క్లయింట్ నిన్ను ఒక్క నిమిషంలో పసిగట్టగలడు, మన కెపాసిటీ ఉందా లేదా, అది జాగ్రత్త. డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ ద క్లయింట్. ఏం ట్రైన్ అది, చెన్నై ఎక్స్ప్రెస్లో డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ ఎ కామన్ మీద అంటాడు షారుఖ్ ఖాన్. అలాగా డోంట్ అండర్ ఎస్టిమేట్ ది క్లయింట్. హీ విల్ అసెస్ యూ ఇన్ ద ఫస్ట్ మీటింగ్ సెల్ఫ్. ఓ ఈ లాయర్ పనికి వచ్చేవాడు కదా చాలామంది చెప్పగలరండి. అందుకని ఆల్వేస్ యూ మస్ట్ లుక్ స్మార్ట్, రైట్? ఎయిమ్ హై. సో అబ్దుల్ కలాం, ఏపీజే కలాం గారు చెప్పినట్టు, ఏదో ఇప్పుడే పొద్దున ఒక ఆయన అడిగాడు, సార్ నన్ను సివిల్కి చేయమంటారా క్రిమినల్ చేయమంటారా?
ఎవరైనా సివిల్ క్రిమినల్ కాదు. యంగ్స్టర్, యూ మస్ట్ ఎయిమ్ హై, యూ మస్ట్ బీ ప్రొఫిషియంట్ ఇన్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ హైదరాబాద్లో ఓపెన్ అయింది. సో ఒక సీనియర్ లాయర్ దగ్గర మీరు చేరారనుకోండి, ఒక సిట్టింగ్ ఆయనకి లక్షిస్తే నీకు 10,000 వస్తాయిగా. ఇక్కడ నెలంతా కొట్టుకుని నీకు 10,000 రావు. అండ్ యువర్ లెవెల్ ప్లీజ్ సో మచ్. ఎందుకంటే అక్కడ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్స్ వస్తుంటారు ఫారిన్ కంట్రీస్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఇస్ డిస్ప్యూట్ బిట్వీన్ అమెజాన్ అండ్ బిగ్ బజార్ కేసు ఉంది, ఆర్బిట్రేషన్కి వచ్చింది. అమెజాన్కి జెఫ్ బెజోస్ పెద్ద పెద్ద అమెరికా లాయర్ని తీసుకొస్తాడు. మనం సో ఎలా దాని యాటిట్యూడ్ కూడా మనది మారిపోతుంది. కాబట్టి యూ మస్ట్ హ్యావ్ ఆల్వేస్ ద హై ఎయిమ్. అంతేగాని నేను ఇక్కడే ఉంటాను, ఒంగోలు బయట దాటను. ఒక ఆయన ఉన్న ఒంగోలు నవ్వు వస్తుంది. అతనికి ఎవరో చెప్పారంట, ఇది మీరు నమ్మాలి, ఒంగోలు పరిధి దాటి ఆ మనిషి బయటికి వెళ్ళలేదు. నవ్ ఈజ్ ఏజ్ అబౌట్ 65, గ్యారంటీ 64 అనే ఉంటుంది. నమ్ముతారా మీరు? నమ్మండి, ఫ్యాక్ట్ అండి. హీ ఈజ్ బేతంశెట్టి హరిబాబు బండ్లమేట. ఆయన వేరే కన్సులర్ ఇప్పుడు వెళ్ళడు దాటు. ఎందుకు ఎవరో చెప్పానండి జ్యోతిష్కుడు, నువ్వు పోతావని పోడు. ఊరు దాటు. చుట్టాలు చచ్చిపోయినా, మామ చచ్చిపోయినా వెళ్ళ. రైట్, ఎనీవే మళ్ళీ మనం బయట దారి తప్పుతున్నాము. ఎయిమ్ హై. దెన్ మీకు రూల్ 1లో ఫైనల్ ఇయర్ వాళ్ళు చెప్పాను, బీ డిగ్నిఫైడ్. బీ డిగ్నిఫైడ్. జడ్జి గారు ఏంటండి ఇది చేస్తారు అన్నా సరే, సార్ నెక్స్ట్ కొంచెం కరెక్ట్ చేసిస్తాను లేదు సార్, అంతేగాని అది కరెక్ట్ అండి చూడండి అని ఎప్పుడు మనం కోపడకూడదు. యూ మస్ట్ ఆల్వేస్ హ్యావ్ ఎ డిగ్నిఫైడ్ యాటిట్యూడ్. ఎందుకంటే జడ్జి ఆల్సో ఈజ్ అ డిగ్నిఫైడ్ పర్సనాలిటీ. అతను కూడా మీలాగా లా చదివి ఏదో పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యి దిగ్విజయ్ అకాడమీ అక్కడికి వెళ్ళి చదివిన తర్వాతే కదా వాడు లాయర్ జడ్జి అయ్యేది. సో ఈ యాక్షన్, సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఫైనల్ ఇయర్ వాళ్ళకి తెలుసు వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ది బెంచ్ అండ్ వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ ద బార్ చెప్పాను. జడ్జ్ మస్ట్ ఆల్వేస్ బీ హ్యావింగ్ ద రిసెప్టివ్ మైండ్. మీరున్నారు క్లాస్లో. సో జడ్జి అని ఆయన లాయర్ ఏం చెప్తాడో వినటానికి రెడీగా ఉండాలి. అంతేగాని నేను చెప్పినట్టు నువ్వు చెప్పుకో అని చెప్పి గుమస్తాను పిలిచి ఫైల్స్ మీద సంతకాలు పెట్టకూడదు. సీనియర్ అడ్వకేట్ ఈ సబ్మిటింగ్ ద ఆర్గ్యుమెంట్స్. జడ్జి గారు ఏం చేశాడు, గుమస్తాని పిలిచి ఇటు అన్నాడు, ఇటు చూస్తాను అన్నాడు, వచ్చిన తర్వాత పెట్టన్నాడు, సంతకాలు పెడతా ఉన్నాడు. కాన్సన్ట్రేట్ సంతకం మీద వచ్చింది అది. ఆయన ఆగిపోయాడు, లాయర్ గారు ఆగిపోయిన తర్వాత యూ కంటిన్యూ యువర్ ఆనర్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ అని ఆర్గ్యుమెంట్, అదర్వైజ్ యూ నాట్ హ్యావ్ ఏ హియరింగ్, ప్లీజ్ హ్యావ్ ఏ పేషెంట్ హియరింగ్ అని సీనియర్ లాయర్ గారు. జూనియర్ లాయర్స్ అనలేరుగా. కాబట్టి ప్లీజ్ రిమెంబర్, బీ డిగ్నిఫైడ్. ఆ మాటకి కొంచెం మర్యాదగా, సార్ కొంచెం వింటే చెప్పేస్తాను సార్ అని, అదే మాట కదా. సో కాబట్టి యూ మస్ట్ బీ డిగ్నిఫైడ్. అట్ ది సేమ్ టైమ్ ప్లీజ్ రిమెంబర్, డూ నాట్ బీ సర్వైల్. అయ్యా నీ బాంఛన ధర కాలు మొక్తా అనక్కర్లేదు. యూ మస్ట్ బి డిగ్నిఫైడ్. యూ మస్ట్ మెయింటైన్ యువర్ ఓన్ సెల్ఫ్ ఏంటారు, ఆత్మాభిమానం అంటాం కదా, డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్. యూ మస్ట్ మెయింటైన్ ఇట్. రైట్, ప్లీజ్ రిమెంబర్, బెటర్ టు మెయింటైన్ ఎ స్టాయిక్ పర్సనాలిటీ. స్టాయిసిజం, STOICISM, స్టాయిక్ పర్సనాలిటీ అంటే తెలుగులో చెప్పాలంటే ఉరుములు వచ్చి మీద పడినా చెల్లించడు. అర్థమైందా? లేకపోతే ఇంకో రకంగా చెప్తాను, సినిమా మీకు కుర్రోళ్ళు కాబట్టి సినిమా సక్సెస్ అయినా హీరో ఏం పెద్ద పట్టించుకోడు, ఫెయిల్ అయినా పట్టించుకోడు, తన పని చేసుకుని వెళ్తూ ఉంటాడు, సినిమాలు యాక్ట్ చేస్తుంటాడు, వస్తే వచ్చింది లేదు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ స్టాయిసిజం. ఇట్స్ నాట్ దట్ ఈజీ. వీఆర్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. సపోజ్ నువ్వు లా బాగా రాసావు, ఒక పరీక్షలో మన CRPC లాస్ట్ ఇయర్ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఎంత బాధపడ్డారు, అబ్బా ఇదేంటి నేను ఇంత రాసిన, SVRS ప్రభు గారు కుర్రాడు ఉండేవాడు, నేను ఇంత బ్రహ్మాండంగా రాశాను నాకేంటి రాలేదని చాలా ఫీల్ అయిపోయారు. అదే స్టాయిక్ పర్సనాలిటీ అయితే ఓకే నెక్స్ట్ టైం బెటర్ లాక్ రాద్దాం అని అనుకోవాలి. అర్థమైందా? సో కాబట్టి దీన్ని తెలుగులో స్థితప్రజ్ఞుడు అంటారు. స్థితప్రజ్ఞుడు అంటే మంచి వచ్చినా చెల్లించడు, చెడు వచ్చినా చెల్లించడు, దేనికైనా ఈక్వల్గా తీసుకు. ఇది నేను చెప్పినంత ఈజీ కాదు, చాలా కష్టమైన పని. ఇది రావాలంటే మెచ్యూరిటీ రావాలి, ఏజ్ రావాలి, 4-5 దెబ్బలు తినాలి, గెట్ ఇట్. బట్ ఎనీవే స్టాయిక్ మెయింటెనెన్స్. ఎందుకంటే ఒక జడ్జి గారు చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. PMM సిద్ధార్థ్ అని ఒక జడ్జి గారు, వాళ్ళ నాన్నగారు లాయర్ అని చెప్పాడు. బీ డిగ్నిఫైడ్, బీ స్టాయిక్ అన్నాడు. ఆయన ఏం మాట్లాడాడు కాదు, లాయర్లు ఎంత కొట్టుకుని ఏం మాట్లాడాడు. తర్వాత ఒక రోజు అడిగితే ఏం సార్ అని చెప్పాడు, మా నాన్నగారు చెప్పారంటే యూ మస్ట్ మెయింటైన్ ఏ స్టాయిక్ పర్సనాలిటీ. ఎందుకంటే లాయర్లు వాళ్ళు ఏదో రకరకాలు మాట్లాడుతుంటారయ్యా, నువ్వు అనుకున్నా చేసే వాళ్ళతో నువ్వు మాట్లాడాల్సిన పనే లేదన్న.
అంత కూడా కష్టం. బట్ ఎనీవే యూ హ్యావ్ టు మెయింటైన్ ఏ స్ట్రాయిక్ పర్సనాలిటీ. సో ఐ థింక్ ఇట్ ఈస్ 25 minutes is getting tired. Now we'll stop here. So these are the important points to become a successful advocate or the art of advocacy, how to become a successful advocate or seasoned advocate or a better advocate. These are the points you have to take into consideration. I hope you will go through the video once or twice. For second years, next year definitely I will explain you, but for the time, please go through the video. These are all the important. I have not told you any waste point. These are all the very, very important points. Practically, definitely they will be helpful to become a successful advocate. With this, I am stopping. Thank you very much.